వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ ఏంజిల్ మీ బ్యాలెన్స్ని రివర్స్ చేయాలని చూసిన వారిని కట్ చేసేసిందంట. ఎవరు మిమ్మల్ని బాధ పెట్టలేరు, ఓకేనా? ఎవరు వాళ్ళు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది, ఏం చేస్తున్నారు అసలు అనేది చూద్దాం, ఓకేనా? ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి బ్యాలెన్స్ రివర్స్ చేయాలని. ఎస్, మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి ఫ్యామిలీతో ఏమంటారు, డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని బాధ పెట్టాలి, మీ బ్యాలెన్స్ లేకుండా చేయాలి, హెల్త్ పరంగాను ఎకనామికల్గాను మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని ఎవరో చేశారంటండి. కానీ అది కుదరలేదు, అది రివర్స్ అయిపోయింది, వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు. మీ డివైన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది, మీ వెనకాల డార్క్ ఎనర్జీస్ చేసే వాళ్ళని కట్ చేసేసిందండి. వాళ్ళకి అవకాశం కూడా లేదండి, అవకాశమే లేదు వాళ్ళకి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ విషయంలో? నథింగ్ అండి, నథింగ్. వాళ్ళు మీ విషయంలో ఏమీ చేయలేరు, అలా బ్లాంక్గా చూడడం తప్ప వాళ్ళు మిమ్మల్ని అసలు ఏమీ చేయలేరు, వాళ్ళు అసలు మీకు మ్యాటర్ కూడా కాదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ద మాస్టర్, ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళారంటండి. ఇలాంటి పనులు చేస్తే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారంట. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ప్రొజెక్షన్స్. వాళ్ళు మీకు మాట అని ట్రై చేశారంట ఒకసారి, మిమ్మల్ని తక్కువ చేద్దాము అని, కానీ కుదరలేదు. మీ మీద ప్రొజెక్షన్స్ వేద్దామని, అంటే ఏమంటారు, లేనిది ఉన్నట్టుగా చూపించడం, లేదా ఎవరైనా చెప్పినా కూడా అది నమ్మేలా లేకుండా చేయడం, అలాంటివి చేద్దాం అన్నట్టుగా చేశారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్. కాంప్రమైజ్, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారండి. రివర్స్ అయ్యేసరికి తగ్గారు, వెనక్కి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు మిమ్మల్ని అలోన్గా చేద్దామని, మీరు వెళ్తున్న పాత్రలో మీకు ఎవరు సపోర్ట్ లేకుండా చేద్దామని ఇదంతా చేశారంటండి. ఎందుకంటే మీరు దూసుకొని వెళ్ళిపోతున్నారు, ఇగో ఈ విధంగా మీరు దూసుకొని వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ఆపాలని చెప్పి చేశారంటండి ఇదంతా వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ సెలబ్రేషన్ అండి, ప్రజెంట్ మీరు సెలబ్రేషన్లో ఉన్నారు, ఓకేనా? అబండెన్స్, మీ లైఫ్లో మనీ ఉంది, జాబ్ ఉంది, అండ్ చాలామంది విషయంలో మంచి ఫ్యామిలీ సపోర్ట్, అండ్ ఎప్పుడు హ్యాపీగా మాట్లాడే పిల్లలు, పార్ట్నర్, జాలీగా ఉన్నారండి. అది చూసి, అంటే మీకు అబండెన్స్ అంటే రెగ్యులర్గా వచ్చే ఇన్కమే కాదండి, ఏదో రకంగా మీకైతే మనీ వస్తుంది మీ దగ్గరికి. మీకైతే ఫుల్గా తినడానికి ఉండడానికి అయితే లోటు లేదు. ప్రతిదీ సంతోషము, సెలబ్రేషన్ అంతా లక్ష్మీనండి. అబండెన్స్ అంటే మనశ్శాంతి. ఏదో విషయంలో న్యూ బిగినింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నారండి. మీరు ఆల్రెడీ పాటికే చేశారు 1 వీక్ లోపే. అందుకని చెప్పి మీ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. అనవసరంగా నాన్ సెన్స్ అన్నిటిని క్రియేట్ చేస్తూ, బయట డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తూ, ఈ ఎనర్జీస్ ద్వారా భయపెట్టి మీ పని మీరు చేసుకోవడానికి లేకుండా చేద్దామని, అండ్ మీ లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వకుండా చేద్దామని చూస్తున్నారంట. ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం అండి. యు ఆర్ జస్ట్ గో విత్ ఫ్లో. మీరు అసలు ఫ్లోలో వెళ్ళిపోండి, అలాగంతే. మీరు పొద్దున్న లేసారా, భోంచేసారా, మీ పని మీరు చేసుకున్నారా, రిలాక్స్ అయ్యారా, ఆ విధంగా వెళ్ళిపోండి మీరు. మిగతాది దేవుడు చూసుకుంటాడు. మీ వెనకాల డివైన్ అనేది కర్మ ప్లే రోల్ చేస్తుంది వాళ్ళకి, ఓకేనా? వాళ్ళు మీ సెలబ్రేషన్ చూసి వారోలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్. వాళ్ళ విషయంలో మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాలెన్స్ని రివర్స్ చేయాలని ట్రై చేసిన వాళ్ళని ఏంజల్ కట్ చేసింది. వాళ్ళు చేసింది అన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ పంపేసింది. ఈ విషయంలో ఏంజల్స్ చెప్తుంది, ఎవరు బాధ పెట్టలేరని చెప్తుంది. వాళ్ళు ఏంటంటే క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అండి. ఏంటంటే అదే పని వాళ్ళకి, ఇంకా ఇంకొన్ని నేర్పించడమే వాళ్ళకి పని, అదనమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్. లైఫ్ ఇన్సూరెన్సెస్, వాళ్ళు ఫేక్ లైఫ్ ఇన్సూరెన్సెస్ చేస్తారంటండి. మనుషుల మీద లైఫ్ ఇన్సూరెన్సెస్ తీసుకొని అండ్ సీసీ కెమెరాస్ పెట్టి చూస్తూ ఉంటారంట. వాళ్ళకి అవసరమైన వాళ్ళు ఎవరెవరైతే కావాలో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల కానీ సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారంట. చేసి వాళ్ళని ప్లాన్ చేసి తప్పించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారంట. ఇదే వాళ్ళ పని వెనకాల. కానీ ఏది తెలియనట్టు చుట్టుపక్కలే ఉంటూ తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా చెప్పండి ఏంజల్. ఎస్, డెత్ ఏంటి ఏంజల్? డెత్ ఒక పర్సన్, వీళ్ళు ఏంటి అంటే అండి, మీ లైఫ్లో మీ చుట్టుపక్కల జరుగుతున్న ఎనర్జీ అండి. ఇది మీ విషయంలో చేద్దాం అనుకున్నారు కానీ కుదరట్లేదు, ఓకేనా? డేటింగ్ అని చెప్పి ఆల్రెడీ రిలేషన్లో లేని వాళ్ళు 444 మ్యారేజ్ ఆఫర్ అని చెప్పి వాళ్ళని చంపాలి అన్న ప్లాన్స్ కూడా వేస్తున్నారంట. అండ్ ఇంకొకరు అలా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి రియలా కాదనేది కూడా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే డేటింగ్ ఆఫర్,
ఎమోషనల్ ఆఫరు, ఎక్స్ తిరిగి రావడం కానీ, రీకన్సోలేషన్ కానీ, ఫ్రెండ్షిప్ అని చెప్పి రావడం కానీ, పార్టీస్ కానీ తీసుకెళ్ళి వాళ్ళని తప్పించేద్దామని ప్లాన్లు కూడా వేస్తున్నారంట. చూసుకుంటూ ఉండండి. ఎవరితో వెళ్తున్నారో, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో చూడండి. ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీ ఫ్యామిలీకి చెప్తూ వెళ్తూ ఉండండి. ఓకేనా? జనరల్గా ఇవి రెగ్యులర్గా మనం చేసుకునే పనులేనండి. సో ఇంకొంచెం చూసుకోండి అని చెప్తున్నారు, అంతే, ఏం లేదు. ఎవరిని కూడా మీ ఏంజల్ మీ దాకా రానివ్వదండి. వాళ్ళ థాట్స్ ఇలా ఉన్నాయి, వాళ్ళు ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నారు. సో మనం ఫ్యూచర్లో ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని రిలేషన్ కోసం కానీ, మా మ్యారేజ్ ఆఫర్లు కానీ తెస్తున్నప్పుడు ఇలాంటి చుట్టాలు మనకి ఎవరైతే పడరో వాళ్ళు ఇలాంటివి తెస్తా ఉంటారండి. ఆస్తుల కోసం గొడవలు పడి చివరి నిమిషంలో ఏది లేనట్టు వచ్చి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. డబ్బుల కోసం అండి ఇదంతా. చాలామంది ఏమంటారు, ఉంటాయి కదండి, ఒకరు తప్పితే మిగతా అందరికీ వచ్చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారండి దూరం నుంచి. న్యాచురల్ డిజాస్టర్, న్యాచురల్గా జరిగింది డెత్ అని మనీ తీసుకొని క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట. న్యాచురల్గా జరగడం అంటే యాక్సిడెంటో, హెల్త్ ప్రాబ్లమో, ఇంకోటో అని ఈ విధంగా చేస్తే వాళ్ళ మీదకి రాదు కదా. ఇక్కడ ఎవరు కూడా డైరెక్ట్గా కత్తెట్టుకొని మిమ్మల్ని పడవడానికి రారండి. ఒకటి ఎమోషనల్గా వాళ్ళకి అంత ధైర్యం ఉంటే వాళ్ళు ఇప్పటిదాకా ఆగరు. ఎవరు కూడా అలాంటి పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళు దొరకకూడదనే కదా మీ వెనకాల గోతులు తవ్వేది, మీ 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 జాబ్ అది పోగొట్టాలని డార్క్ ఎనర్జీస్ చేసేది కూడా వాళ్ళు దొరకకూడదనే. సో అది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు రేపు మాప దొరికిపోతారు. ఇప్పుడు ఏంటంటే మనీ ఇచ్చేసి వాళ్ళు న్యాచురల్ డిజాస్టర్ జరిగింది, వాళ్ళు న్యాచురల్గా చచ్చిపోయారు, వాళ్ళ కాళ్ళే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, లేదంటే వాళ్ళు ఇంకో రకంగా వెళ్ళిపోయారు అని చేద్దామని ప్లాన్లు చేస్తున్నారంట. ఫేక్ డెత్, కన్ఫర్మేషన్ ఫేక్ డెత్. వాళ్ళు చంపేసి ఫేక్ డెత్ క్రియేట్ చేద్దామని చూసారంట. అబ్యూస్ చేద్దాం, నెగ్లెక్ట్ చేద్దాం, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఇంట్లో వాళ్ళు ఎవరో మాట అనుకోవడం వల్ల, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా అలా అనడం వల్ల వాళ్ళు బాధపడిపోయి వాళ్ళు చనిపోయారు అని సీన్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పక్కాగా కరెక్ట్ అండి. మీ చుట్టుపక్కల ఎవరని మీరు అనుకుని ఉంటుంటే, ఎవరిల్లు అని మీకు ఏదైనా థాట్ వచ్చి ఉంటే, లేదా ఈ క్షణం మీకు ఎవరు ఏదైతే అనిపించిందో అది నిజం అని చెప్తున్నారండి. కన్ఫర్మేషన్ ట్రాప్, మిమ్మల్ని ట్రాప్ చేద్దామని చూస్తున్నారంట. ట్రాప్ పప్పిల్లా చూస్తున్నారు కిటికీలోంచి బయట నుంచి. ఇంకా చెప్పండి ఏంజిల్. వాళ్ళే పారిపోయారండి. ఎవరైతే మీ జోలికి వచ్చారో మీ డివైన్ వాళ్ళని తరిమి కొట్టింది, నా బిడ్డ జోలికి వస్తావా అని. జెలస్ అండి, వాళ్ళ కుళ్ళు అంతే. మీరు చేసుకొని తింటున్నారు, నవ్వుతుంటూ బతుకుతున్నారు, మీ ఫ్యామిలీతో, మీ పిల్లలు ఉన్నారు, మీకు మీ ఇంట్లో అన్నీ వండుకొని తింటున్నారు అని జెలస్తో అలా చేశారనమాట. అవుటర్ స్పేస్, బయట అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్లో కొంచెం చూసుకుంటూ ఉండండి. వాళ్ళు ఎలాగో మిమ్మల్ని ఏం చేయలేరు. కాకపోతే ఎవరైనా మీ దగ్గరకు వచ్చారనుకో, డౌట్గా అనిపిస్తే ఒక ఫోటో తీసుకోవడం, జస్ట్ ఫ్యూచర్ రిఫరెన్స్ అంతే. మనం ప్రాక్టికాలిటీని, స్పిరిచువాలిటీని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎస్, దేవుణ్ణి నమ్మాలి, కానీ మన దగ్గర కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? జస్టిస్, మీ విషయంలో జస్టిస్ జరుగుతుందండి ఖచ్చితంగా. ఎవరైనా ఫేక్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు, ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్స్ని ఎవరిని కూడా ఇలా డెత్ చేద్దామని చెప్పి ఎవరు కూడా మీ లైఫ్లోకి మేము స్పాయిల్ చేయడానికి రాలేరు, పక్కాగా రాలేరు. డివైన్ దానికి అలో చేయరంటండి, బయట వాళ్ళని అలో చేయరు. అండ్ మీ లైఫ్లో మ్యారేజ్ విషయంలో కానీ, లవ్ విషయంలో కానీ, మీ చైల్డ్ విషయంలోనే కానీ ఖచ్చితంగా మీకు జస్టిసే జరుగుతుంది. ఇది డివైన్ మీకు ఇస్తున్న మెసేజ్ అండి ఈ వీడియో ద్వారా. సో వాళ్ళు ఏంటంటే హ్యాంగ్ చేసేద్దామని చూసారంట, అంటే రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నారంట. మీరు పార్టీస్ చేసేసుకుంటున్నారని మీ ఫ్యామిలీతో. రివెంజ్ ఎందుకు ఏంజిల్? మ్యాన్ మేడ్ డిజాస్టర్ అండి, కావాలని వాళ్ళే క్రియేట్ చేద్దామని. మీ గ్రాండ్ పేరెంట్స్ అండి, చాలామంది ఇక్కడ ప్రాపర్టీస్ కోసం వాళ్ళే గ్రాండ్ పేరెంట్సే వేరే వాళ్ళకి ఇచ్చి చేపిస్తున్నారు. అటు సైడ్ గ్రాండ్ ఫాదర్స్ అయి ఉండొచ్చు, ఇటు సైడ్ గ్రాండ్ ఫాదర్స్ అయి ఉండొచ్చు, లేదా పక్కన వాళ్ళు ఇంకొకరు గ్రాండ్ ఫాదర్ అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళేనండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు. వాళ్ళు చేసినందుకు వాళ్ళకే రివర్స్ అయిపోయింది. ఇంకా చెప్పండి ఏంజిల్స్. మౌంటైన్స్ ఏరియాస్లో, లోన్లీగా వెళ్తున్న ప్లేసెస్లో వాళ్ళ ఐడియాస్ ఇలా ఉన్నాయండి. టనెల్స్లో వెళ్తున్నప్పుడు అండ్ ట్రాప్ చేద్దామని చూస్తున్నారంట. జర్నీస్లో దాంకొని, ఎందుకంటే ఇక్కడ ఏదో ఎఫ్ఐఆర్ అనేది ఉందండి. మీ ఫ్యామిలీలో, పర్సనల్ ఫ్యామిలీలో ఎఫ్ఐఆర్ ఉండడమో, అది మీరు ఉండడం వల్ల నడవకపోవడమో, లేదా మీ ఫ్యామిలీలో జరగడమో, దాని ద్వారా, లేదా వేరే వాళ్ళది ఏదో మీకు తెలిసిపోతుంది అని భయపడో చుట్టుపక్కల వాళ్ళు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో అసలు రియాలిటీ అంటే ఎఫ్ఐఆర్స్ ఏంటో తెలిసిపోతాయేనో
మిమ్మల్ని ఓన్గా నడి సముద్రంలో ఏంటి ఒక బోట్ లాగా ఏకాకిని చేసేయాలని హోమిసైడ్. తను లోన్లీగా ఫీల్ అయ్యి తనే సూసైడ్ చేసేసుకున్నాడు అని చెప్పి సీన్ క్రియేట్ చేద్దామని వీళ్ళు ఆలోచిస్తున్నారంట. ఓకేనా, దాంకొని వాళ్ళు ఇగో ఇలా ఎవరికి కనిపించకుండా ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళు చంపేసి ఇలా సూసైడ్ కింద క్రియేట్ చేద్దామని ప్లాన్లు వేస్తున్నారంట. అది జరగదులేండి, మైండ్ కంట్రోల్స్ చేస్తున్నారంట, చూసుకోండి. అండ్ వాళ్ళు బీచ్ ఏరియాస్లో ఎవరైతే మీ జోలికి వచ్చారో ఈ ఇందాక చేసిన దాంట్లో ఒక కపుల్స్ ఉన్నారండి, ఓల్డ్ కపుల్స్, అలాగే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, అండ్ ఒక మెన్ ఉన్నాడు. సో వాళ్ళందరూ తలకిందులు అయిపోయారండి మీ జోలికి వచ్చినందుకు. ఒక మెన్ సూపర్, ఇప్పుడే చెప్తున్నాను మెన్ తలకిందులకి డబుల్ కన్ఫర్మేషన్ అండి. గోల్డ్, మీరు గోల్డ్ కొనుక్కున్నారని, గోల్డ్లా ఉన్నారని, మీ క్యారెక్టర్ గోల్డ్ అని, మీ గురించి మంచిగా మాట్లాడుకోవడం చూసి సన్లైట్ పవర్ సప్లై తీసేసి చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ట్రావెలింగ్లో బస్సుల్లో కావచ్చు, అలాంటి అక్కడ వుడెన్ ఏరియాస్లో మొక్కల్లో అంటే చెట్లు తొప్పులు ఉంటాయి కదా, ఆటోల్లో వెళ్తుంటారు కదా చీకటప్పుడు, మ్యాక్సిమం ట్రావెల్స్ అనేవి చేయకుండా ఉండండి. ఓకేనా, అండ్ అబద్ధాలు ఆడతారు, పెద్ద అబద్ధాలు కొరువులాళ్ళు. అండ్ హోటల్స్లో మీరే వాళ్ళ ఐడియాస్ చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి 1122 ఒకటికి 2 ఎంతలు అనుభవిస్తారని ఏంజల్ కన్ఫర్మేషన్ చెప్తుందండి. వాళ్ళ ఐడియాస్ ఇలా ఉన్నాయంటే మీ చుట్టుపక్కల వాళ్ళే, పక్కగా కుమ్మక్క అయింది మీ చుట్టుపక్కల వాళ్ళే. ఇంటి పక్కన రైట్ వాళ్ళు అయి ఉండొచ్చు, లెఫ్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఫ్రంట్ బ్యాక్ ఎవరైనా అయి ఉండొచ్చు. అండ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో నడిపిస్తున్నారండి ఈ భాగవతం. వాళ్ళ ఐడియాలు ఇలా ఉన్నాయి. ఓకేనా, అవి జరగ వాళ్ళకి అవకాశమే లేదు. అక్కడ డివైన్ చెప్పేసాడు, వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఆపడానికి, కుళ్ళు ఉంటే వాళ్ళని తినేస్తుంది అంటారు కదా, అదే నిజం. వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఆపలేరు, కాకపోతే ఇలా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. ఓకేనా, మీరు ధైర్యంగా ఉండాలని మీకు నేను ఇదంతా చెప్తున్నానండి. ఓకేనా, ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండండి. ఇప్పుడు మనిషి ప్రతి ఒక్కడికి ప్రాణమే. ఓకేనా, వాళ్ళు ఏంటంటే డబ్బులు ఆ డబ్బుల వల్ల ఇక్కడ దాకా వచ్చేసారు వాళ్ళు. ఆ డబ్బుల వల్ల వాళ్ళే పోతారు. మనం నిక్కచ్చిగానే ఉన్నాం కదా, మన పని చేసుకుంటూ మనం వెళ్ళిపోతే మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మన కంట్రోల్లో ఉన్నది మనం చేయగలిగింది మనం చేద్దాం. ఓకేనా, మన కంట్రోల్లో లేనిది అవతల వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది మనకు అనవసరం, అది మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి దాన్ని డివైన్ చూసుకుంటారు. సో మీ దాకా వచ్చి మీకు కనిపిస్తుంది దేన్ని వదలొద్దు. మీ దాకా వచ్చి మీకు ఏదైనా కనిపిస్తే వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, తీసి పెట్టుకోండి ఒక దగ్గర, ఫోటోనో వీడియోనో తీసి పెట్టుకోండి. వాళ్ళ మాటలో ఏదైనా డౌట్గా అనిపిస్తాయంటే రికార్డరో ఆన్ చేసి పెట్టుకోండి ఫోన్లో, అంతే. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. మీరు హీల్ అయిపోతున్నారండి, మీరు డెవలప్ అయిపోతున్నారు. రోజుకి ఇంకా డెవలప్ అవుతున్నారు. వాళ్ళు ఏడ్చే కొద్దీ మీరు సూపర్గా డెవలప్ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఆపలేరు మిమ్మల్ని ఏ రకంగా కూడా. ఓకేనా, ఎవరేం మైండ్ గేమ్స్ ఆడినా సరే మీరు మీ పనులు మానద్దు, కంటిన్యూగా మీ పని మీద ఇంకా ఫోకస్ చేయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు నేను చేస్తున్న పనికి ఏడుస్తున్నారు కదా, సరే నేను ఇంకా బాగా చేస్తానని 13 ఒకటికి 3 మీరు చేయాలి, సరేనా అని ఏంజల్స్ చెప్తున్నారు. 13 ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.